ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళీ గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం. తెలుగులో చదువుకుంటే 5% రిజర్వేషన్ అంట. ఈ ఈబీసీ రిజర్వేషన్ 10% కొట్టేశారు. దానికేమో మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు. మీరు ఉండేదేమో 3%, వచ్చేదేమో 10% ఈబీసీ. అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి. జీవో 89, 85. ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి, బలవంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ వద్దలేదు, అద్భుతంగా చెప్పాడు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను, ఇఫ్ మై చైల్డ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం, వాడు నాకన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాడు, నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతా ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా? కమాన్ చేర్చండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి. ఎందుకు పెట్టారా గురుకుల పాఠశాలలు? ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా? కేంద్రీయ విద్యాలయాలు ఏంటి? ఇంగ్లీష్లో ఉన్నాయా? ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా? మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని చంపేశాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా? నన్నయ్య చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? గురజాల చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చచ్చిపోతే వాళ్ళు తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు. ఈ పెద్ద పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లేకపోతే మిగతా జడ్జీలు, లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్, ప్రపంచ తెలుగు మహాసభలట ఏడవండాయా? కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూ? ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు? ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ రాణించడం లేదా? ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం, దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా? సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని 10th దాకా, ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లలు తిరిగి మళ్ళా హైదరాబాద్కో, ఆంధ్రప్రదేశ్కో గ్రామానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు సంపాదించిన డబ్బులు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినటువంటి విధానం ఇవన్నీ ఏమైపోయాయి? అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళ పిల్లలు. నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు. కాబట్టి ఈ తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలోనే చదవాలి.